నమస్తే. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ డబుల్ షాక్. తెరపైకి కిల్లి కృపారాణి. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. నిన్నటిదాకా ఒక వెలుగు వెలిగిన నాయకులకు రాత్రికి రాత్రే సీన్ రివర్స్ అవుతుందట. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్థితి కూడా అలాగే ఉందా? తెలంగాణలో పార్టీని విలీనం చేసినప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందా, లేక ఇస్తానన్న రాజ్యసభ సీటు ఇవ్వకుండా మొండి చేయి చూపిందా? అసలు ఇప్పుడు షర్మిల పదవికి ఎసరు రాబోతుందా? కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా రాజ్యసభ ముచ్చట చూద్దాం. కర్ణాటకలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి షర్మిలకు ఖాయమని కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సాక్షాత్తు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ షర్మిలను ఢిల్లీకి పిలిచి మరీ గుడ్ న్యూస్ చెప్పారని వార్తలు వచ్చాయి. దీంతో షర్మిల అనుచరులు ఫుల్ ఖుషి అయ్యారు. కానీ కట్ చేస్తే లాస్ట్ మినిట్లో భారీ ట్విస్ట్. కర్ణాటక లోకల్ పాలిటిక్స్ ప్రభావంతో ఆ స్థానాలను స్థానికులకే ఇవ్వాల్సి వచ్చింది. ఇక పోనీ హైకమాండ్ కోటాలో అయినా ఇస్తారా అనుకుంటే ఆ సీట్ను కాంగ్రెస్ మీడియా కన్వీనర్ పవన్ ఖేరాకు కట్టబెట్టారు. దీంతో షర్మిలకు తొలి భారీ షాక్ తగిలినట్లయింది. ఇస్తున్నట్లు చెప్పి మరీ సీటు తప్పించడంతో షర్మిలతో పాటు ఆమె అనుచరులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఆ తర్వాత ఎన్నో ఆశలతో తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తెలంగాణలో పోటీ చేయాలని భావించిన కాంగ్రెస్ పెద్దలు ఆమెను ఆంధ్రాకి షిఫ్ట్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ కు పునర్జీవం పోస్తే ఖచ్చితంగా రాజ్యసభకు పంపుతామని ఆఫర్ ఇచ్చారు. హైకమాండ్ మాటకు కట్టుబడి షర్మిల ఏపీలో అడుగుపెట్టారు. తన వంతు ప్రయత్నం చేశారు. కానీ తీరా సమయం వచ్చేసరికి కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు మొండి చేయి చూపించింది. ఇక ఒక షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే ఇప్పుడు మరో బిగ్ న్యూస్ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఏపీ పిసిసి చీఫ్ పదవి నుంచి సైతం షర్మిలను తప్పిస్తారన్న ప్రచారం జోరుగా నడుస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. షర్మిల స్థానంలో కేంద్ర మాజీ మంత్రి బీసీ మహిళా నేత కిల్లి కృపారాణికి ఏపీ పగ్గాలు అప్పగిస్తారని టాక్ వినిపిస్తుంది. కిల్లి కృపారాణి సీనియర్ నాయకురాలు, పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. వైసీపీ నుంచి తిరిగి సొంత గూటికి వచ్చిన ఆమెకు అనుభవం ఎక్కువ. ఆమెకు పదవి ఇస్తే ఏపీలో పార్టీ పుంజుకుంటుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. మరి పిసిసి చీఫ్ పదవిని తీసుకుంటే షర్మిల పరిస్థితి ఏంటి? ఆమెను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారా? అంటే కాంగ్రెస్ వర్గాలు సమాచారం ప్రకారం ఆమెను జాతీయ కాంగ్రెస్లోకి తీసుకుంటారని, ఏఐసిసి ద్వారా ఆమె సేవలను దేశవ్యాప్తంగా వినియోగించుకుంటారని తెలుస్తుంది. కానీ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించి కేంద్రంలో ఎలాంటి బాధ్యతలు ఇస్తారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. చూసారుగా, ఇది షర్మిల పొలిటికల్ ఎపిసోడ్లో నడుస్తున్న ప్రచారం. రాజ్యసభ లేదు, పిసిసి పదవి ఓడుతుంది అంటున్నారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ నిజంగానే షర్మిలకు షాక్ ఇస్తుందా, లేక ఏఐసిసిలో కీలక పదవి ఇచ్చి ప్రమోట్ చేస్తుందా? ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.